వెల్కమ్ టు బీజేబీ వరల్డ్. ఈరోజు తీస్తున్న వీడియోకి కొంత స్పెషల్ ఉంది. ఎందుకంటే ఈ చెట్లు ఎప్పుడైతే వర్షం పడతాయో అప్పుడు మాత్రమే తీగలం. ఎప్పుడు పడితే అప్పుడు మనకు కావాలనుకున్నప్పుడు రావు. మధ్య మధ్యలో మీరు బ్యూటీని చూస్తూ మధ్య మధ్యలో నేను ఆడియో ఇస్తూ ఉంటాను. ఇవి పింక్ కలర్లో, అలాగే రెడ్ కలర్లో, వైట్ కలర్లో పూలు వస్తూ ఉంటాయి. ఈ చెట్టు పేరు జిఫెరాంథస్ రోజియా. దానికి మొత్తము 6 పెటల్స్ ఉంటాయి. అలాగే స్టేమిన్స్ కూడా 6 ఉంటాయి. మనకి జూలై 27న అంటే 2023 ఈ సంవత్సరమే జూలైలో వర్షాలు పడినాయి బాగా. కాలేజీలు కూడా సెలవులు ఇచ్చారు. 2 days 3 days అలాగా 1 week కూడా సెలవులు ఇచ్చారు. గవర్నమెంట్ కూడా డిక్లేర్ చేసింది. ఆ వర్షం వచ్చినప్పుడు మాత్రమే ఈ పూలు వస్తూ ఉంటాయి. దే బ్లూమ్ ఓన్లీ వెన్ ఎవర్ ద హెవీ రైన్ఫాల్ ఇస్ దేర్. అప్పుడు మాత్రమే తీగల. మళ్ళీ దాని లైఫ్ 1.5 day తర్వాత మళ్ళీ రాలిపోతాయి. మళ్ళీ కొత్త మొగ్గలు వస్తూ ఉంటాయి. ఫన్నెల్ షేప్ ఫ్లవర్స్ ఉంటాయి. యాక్చువల్గా ఈ స్పీషీస్ వచ్చేసరికి మనకి బ్రెజిల్, సౌత్ అమెరికా, అర్జెంటీనా. ఇది మోనోకాట్ ప్లాంట్ అండి. ఇది మోనోకాట్ ప్లాంట్ జిఫెరాంథస్ రోజియా. దీన్ని రెయిన్ డ్రాప్ లిల్లీ అని కూడా పిలుస్తాము. మ్యాక్సిమం 1.5 feet పెరుగుతుంది. చూడండి ఎంత బ్యూటిఫుల్గా వైట్గా, చాలా చిన్నగా, ఎంత బాగుందంటే వీడియో కొంచెం సినిమాటోగ్రఫీ టైప్లో కొంచెం సమ్వాట్ క్రియేటివిటీ యాడ్ చేద్దాం అన్నట్టుగా క్లోజప్లు తీసుకెళ్ళి తీస్తున్నాను. ఇది మోనోకాట్ ఫ్యామిలీకి సంబంధించింది. ఇది జనరల్గా మనకి ఆనియన్ లేకపోతే వెల్లుల్లి ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది. వీటి యొక్క కింద మనకి స్కేప్ ఎలా అయితే ఉంటుందో లీఫ్ అడుగు బాగాన సేమ్ అదే అపియరెన్స్. మనకి ఉల్లికాడలు అంటాం కదా, ఉల్లి బొందులు అంటాము, మనం మార్కెట్లో దొరుకుతుంటాయి. సేమ్ అదే అపియరెన్స్లో ఉంటుంది. అసలు ఆ ఫ్లవర్స్ని కట్ చేసి మనం చూస్తే ఉల్లికాడలు తెచ్చేమో అన్నంత ఫీలింగ్ ఉంటుంది. చాలా అసలు మన దగ్గరికి వెళ్ళి చూస్తున్నప్పుడు అంటే స్పెషల్ స్మెల్ అయితే నేనేం అబ్జర్వ్ చేయలేదు. స్టేమిన్స్ 6 ఉన్నాయి. దీని ఫ్యామిలీ వచ్చేసరికి ఫ్యామిలీ అమరిలిడేసి. స్పెషల్గా ఎకనామిక్ ఇంపార్టెన్స్ అయితే ఏం లేదు, కానీ ఇట్స్ జస్ట్ ఆర్నమెంటల్ ప్లాంట్. మనకి వాటర్ మాత్రం ఫుల్గా ఉండాలి. వర్షం పడినా పర్లేదు, లేదా మనకి సాయిల్ డ్రైన్, మనకి వాటర్ డ్రైన్ సాయిల్లో చాలా బాగా పెరుగుతాయి. మనకి మీరు చూసినట్టయితే ఆ సాయిల్ని కూడా అబ్జర్వ్ చేయించి మీకు చూపిస్తాను నేను. చాలా ఎలా ఉంది అంటే ఒకే పార్ట్ నుంచి ఒక ఎన్ నెంబర్ ఆఫ్ మనకి గుత్తులుగా ఒక బంచ్ ఆఫ్ ప్లాంట్స్ అరైజ్ అయినాయి. ఆ బేస్ని మీరు చూసినట్లయితే మీకు అర్థమవుతుంది. ఆ బేస్లో అడుగున చిన్నగా మనకి బల్బ్ అనమాట. మనకి యాక్చువల్ ఆనియన్ ఎలా అయితే బల్బ్ ఉంటుందో దీన్ని పీకేమనుకోండి, దాని అడుగున కూడా మనకి బల్బ్ ఉంటుంది యాక్చువల్గా. దీనికి సన్లైట్ కేరింగు అంటే మరీ ఎక్కువ ఉన్న కష్టమే, మరీ తక్కువ ఉన్న కష్టమే. ఇర్రెగ్యులర్గా అది హెవీ సన్లైట్ తట్టుకోలేదు అసలు. ముందు వర్షం పడేటప్పుడు వస్తాయి కాబట్టి బై డిఫాల్ట్ మనకి సన్లైట్ తక్కువగానే ఉంటుంది. ఆ మీడియం సన్లైట్లో చాలా హ్యాపీగా హెల్దీగా గ్రో అవుతాయి.
రిమైనింగ్ లైఫ్ మొత్తం కూడా మనకి ఫ్లవర్స్ లేకుండానే చూస్తాం. ఎప్పుడైతే వర్షాలు వస్తాయి అప్పుడు మాత్రమే సడన్గా వస్తాయి. వర్షాలు లేకపోతే జస్ట్ గ్రీన్గా ఉంటుంది అనమాట మనకి. ఇవి ఎంత సున్నితం అంటే హెవీ రెయిన్ఫాల్ పడినా కూడా తట్టుకోలేనంత సున్నితం. ఇప్పుడు చూడండి, అక్కడ ఫ్లవర్స్ హెవీ ఫాల్ పడినప్పుడు జస్ట్ దే ఫాల్ ఆఫ్ ఆన్ వన్ సైడ్, దే కాంట్ బేర్ దట్ మచ్ ఫోర్స్ ఆఫ్ రెయిన్. అంత డెలికేట్గా ఉంటాయి, చాలా డెలికేట్గా. చూడండి అవి జస్ట్ అప్పుడే బ్లూమ్ చూసినప్పుడు మనం తీసినప్పుడు ఒక రకంగా ఉంటుంది. జస్ట్ మనకి ఈవినింగ్ అయ్యేసరికి లేకపోతే నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళేసరికి వాటి యొక్క స్ట్రక్చర్ చూడండి, ఏది వడిలిపోయినట్టుగా, కమిలిపోయినట్టుగా, చాలా టైడ్ అయినట్టుగా ఉంది. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు నాకు ఇచ్చే చిన్న ఉత్సాహం మళ్ళీ మరిన్ని వీడియోస్ చేయడానికి, ఇంకా క్రియేటివిటీగా మంచి వీడియోస్తో మీ ముందుకు రావడానికి నాకు చాలా ఉత్సాహంగా ఉంటుంది. థ్యాంక్ యూ అండ్ వాచ్, ఎంజాయ్ ద Zephyranthes rosea, that is raindrop lily. Thank you. This is Balaji and welcome to BJB World, and goes on search for the BJB World for any further beautiful information. Thank you.